హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈరోజు మటన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఆల్రెడీ నేను మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇది పొట్టేల కూర అండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకుందాము. సన్నగా తరిగి పెట్టిన ఒక టమాటా వేసుకుందాము. అదేవిధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కల్లుప్పు వేసుకున్నాం. మీరు కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి విజిల్స్ వచ్చే లోపలికి మనము మటన్లోకి కావాల్సిన మసాలా పొడిని ప్రిపేర్ చేసేసుకుందాము. చూడండి, నేను ఇక్కడ 1 స్పూన్ శనగలు, 2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ సోంపు, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము. ఇందులోనే తేమ పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను గసగసాలు వేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. వీటన్నిటిని మనం ఒకసారి ఫ్రై చేసుకుందాము. వీటన్నిటి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, అప్పుడే ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాక చల్లార్చినాక మిక్సీకి మనం గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి పొడి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ చూద్దామండి. చూడండి, నాకు 6 విజిల్స్కి మటన్ బాగా ఉడికిపోయిందండి. ఇందులో ఉన్న వాటర్ని మనము కర్రీలోకి యూజ్ చేసుకున్నామండి. దీనికి కావాల్సిన మసాలా చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నాము. అదేవిధంగా ఒక టమోటా కూడా వేసుకుందామండి. ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లము వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర పేస్ట్ ఉన్న వాళ్ళు పేస్ట్ వేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం దీన్ని. చూడండి, ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం తిరబాతే చేసేసుకుందాం. ఒక బాండలు పెట్టి బాండల్ హీట్ ఎక్కినాక ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ పట్టదు మనకి. సో ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకుందామండి. ఈ చిట్పట్ అనేటప్పుడు ఇందులోకి కొంచెం మనము కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ టమాటా ప్యూరీ ఇందులో వేసేసుకుందాము. మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ మసాలా పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందామండి. ఒక 5 మినిట్స్ మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీరు కారం ఎక్కువ తినేలా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఇంకొకసారి మసాలాని బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మనం ఆల్రెడీ మటన్లో ఉప్పు వేసుకున్నాం కదా, కాబట్టి మనము సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుందాం. సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకుందాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత మసాలా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మసాలాకి అంతా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందామండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఈ మటన్ మనం ఒక 5 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనిద్దామండి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మటన్తో కుక్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాం కూర మొత్తాన్ని. ఈ విధంగా కలిపిన తర్వాత చూడండి, బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ గరిటెతో కలిపేసుకొని టేస్ట్ చూద్దామండి. ఉప్పు సరిపోకపోతే ఇక్కడే ఉప్పు వేసేసుకున్నాము. నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు ఉప్పు కొంచెం తక్కువ ఉంది. సో ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము కూరని మనము. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి, ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాము. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుందండి.
మనకి మటన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు ఈ మటన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. చూడండి, మటన్ మొత్తాన్ని బౌల్లో తీసేసుకుందాము. మటన్ పైన కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందామండి. మటన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ చేయండి.